ఉన్నటువంటి అంశం అండి. అది లేదని వాళ్ళు బాధపడుతున్నారు సార్. అది ఎందుకంటే సమాజంలో సార్ రకాల సమస్యలతో పుట్టించారు. ఆ పాపం వీళ్ళకి సమాజం నుంచి సరే కూడా ఎక్కడ దొరకట్లేదు. ఎందుకంటే వీళ్ళకి మామూలుగా వికలాంగులకు అయితే అక్కడ రకంగా ప్రభుత్వం నుంచి అంతకంగా కొంతలో కొంత పాపం వీళ్ళకి గుర్తింపు లేదండి. బాధాకరం ఏంటంటే వీళ్ళకి అలాంటి గుర్తింపు లేదు. వీళ్ళకి గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే వాళ్ళు చాలా రకాలుగా సమాజంలో గుర్తింపు లేనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి, అవమానాలకు లోనవుతున్నారు. అలాగే మానసికంగా శారీరకంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి కొద్దిలో కొద్దిగా ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేయగలిగితే వాళ్ళకి కొద్దిగా సంతృప్తికరంగా ఉంటుంది. వాళ్ళకి ఫ్యూచర్ ఆహారం దొరికినట్టు అవుతుంది. సార్ వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకున్నారు సార్. ఎందుకంటే ఆయన రజనీ గారికి జాబ్ అవకాశం కల్పించారు. సో ఈసారి కొంత మార్పు వస్తుందని ఒక ఆశగా ఉన్నారు సార్. మనం కూడా ఆశతో ఉండొచ్చా? తప్పకుండా తప్పకుండా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన చెప్పడం ఎంతో మన సమర్థం ఉందండి. ఎందుకంటే కొంతమందికి కొన్ని అవకాశాలు ఇస్తాడు. అలా రేవంత్ రెడ్డి గారికి మంచి అవకాశం ఉంది. ఆయన ఇలాంటి వ్యక్తులకి కొంతలో కొంత ఆపుకోగలిగితే ఇది ఒక పూర్తిగా ముందు స్వతంత్ర సంస్థలు కానీ ఇతర వ్యక్తులు కానీ ముందుకు వచ్చి ఇలాంటి వాళ్ళకి కొంతలో కొంత సహాయం అందిస్తే ఆ సహకారంతో వీళ్ళు తమ శక్తిని ప్రదర్శించే అవకాశం ఉంది. ఎస్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. రమణ గారు మీ మంచి అభిప్రాయం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, ఇంకా ఫైనల్గా సమయం అయిపోతుంది. సైదులు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నావు సూటిగా చెప్పొచ్చు మీరు? సార్ నీ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను సార్, మా నిరుద్యోగులకు జీవనోపాధి చూపించాలి. ప్లస్ చదువుకున్న మా మిస్సెస్ చదువుకుంది, మా పాప మా చెల్లె చదువుకుంది. మా అమ్మ నాన్న జన్మంలో మేము నలుగురం సార్. మా భార్య, మా ముగ్గురు అక్క చెల్లెలు, మేము నలుగురం. మేము మొత్తం సేమ్ ఇలానే ఉన్నాం సార్. అందరూ ఇదే హైట్ చదువుకున్నాం. ఒక డిగ్రీ చేసినాం సార్. మా చెల్లె ఒక టీటీ చేసింది, డిఈడి చేసింది. కాకపోతే ఏంటంటే ఇక ప్రైవేట్ సెక్టర్లో ఏదో ఒక 5,000 2,000 పని చేసుకుంటున్నాం సార్. అంత చదువు కూడా వేస్ట్ సార్. చదువుకు వాల్యూ లేదు అసలు ఫస్ట్ నాకు తెలిసి. అయితే నేనేమంటున్నా సార్, రేవంత్ చదువుకు విలువ ఉంది ఉంది కానీ మనం గుర్తించినప్పుడు మనకు వాల్యూ ఎక్కడ సార్? మీకు విలువ నాకు మమ్మల్ని గుర్తించినప్పుడు స్టడీకి లేదు, మాకు లేదు ఇక విలువ. ఓకే. అయితే సార్ నేనేమంటున్నా, సార్కి ఒకటే చేతులు ఎత్తి దండం పెడుతున్నా. మా ఫ్యామిలీలో మమ్మల్ని ఆదుకోవాలి, జాబ్ కావాలి. మా మేడం చదువుకుంది, మా చెల్లె వాళ్ళు చదువుకున్నా, నేను చదువుకున్నా సార్. నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన. ఒకటే నేను కోరుకునేది, మాకు జాబులు నాతో పాటు మా మిత్రులు కానీ మా చెల్లెలు కానీ సో వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్లస్ చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఒక సందర్భంలో రజనీ నేను మాట్లాడుకుంటే రజనీ చనిపోతాను సూసైడ్ చేసుకుంటాను సార్ నాతోటి. ఎందుకంటే నేను సమాజం కొంచెం తిరుగుతుంటాను నేను అక్కడక్కడ. అయితే ఎప్పుడు ఏదున్నా ప్రోగ్రామ్ ఉన్నా నేను రజనీ చెప్తా, అరే సార్ వాళ్ళు ఇట్లా రమ్మన్నా, ఇట్లా వెళ్దామంటే ఓసారి కొన్ని సందర్భాల్లో ఇంటి నుంచి వెలివేసి రామని వెలివేస్తే మాకు సంబంధించిన సంఘం నాయకులతో మాట్లాడి, సారులతో మాట్లాడి, సార్ ఇట్లా సంగతి అంటే సార్ ఎట్లా చేద్దాం, మనం ఏ రకంగా చేద్దామంటే సైదులో ఒకసారి తల్లిదండ్రులు కూర్చోబెట్టి మాట్లాడదామమ్మా, మాట్లాడితే సెట్ అవుతారు వాళ్ళే అని అన్నారు సార్. ఆమెకి కింద జారి పడితే చెయ్యి ప్యాచర్ అయింది సార్. ప్యాచర్ అయితే దానికి కట్టు కట్టించడానికి కూడా రజనీ. అదే నేను కేపాలు తీసుకుపోతాను అని చెప్పిన నేను. ఆమె బస్ ఎక్కడి నుంచి జస్ట్ ఓన్లీ ఒక కవర్ పట్టుకొని బయటకు వెళ్తా సార్. అడిగిపోయినా జస్ట్ క్యారీ బ్యాగ్ పట్టుకొని ఆమె బస్ ఎక్కడానికి రాదు. నేను వచ్చి తీసుకెళ్తారా అన్నగా వద్దులే అన్న, నీకు ఎందుకు అవసరం అంటే అని ఒక్కొక్కసారి సందర్భంలో చెప్పించాను, నేను సూసైడ్ చేసుకుంటాను, నేను నాకు వద్దు, నాకు జీవితం. ఇక డేటా ఎంట్రీ జాబ్, నేను ఒకసారి డేటా ఎంట్రీ జాబ్ చేస్తున్నప్పుడు అన్న నేను వస్తా అన్నది. నా ఆఫీస్కి తీసుకెళ్తే ఏమన్నారు, ఆమె ఫింగర్స్ చిన్నగా ఉంటాయి సార్. నాకంటే ఈ టేబుల్ అయితే ఉంటుంది, ఫింగర్స్ చిన్నగా ఉంటాయి. అమ్మ సారు నాకు చెప్పిండు, సైదులు కొంచెం నీలాగనన్నా లేదుగా అంటే నాకు మస్తు బాధ అనిపించింది సార్. దేవుడు ఎందుకు ఇచ్చావురా ఇలాంటి వాళ్ళని, నన్ను కూడా అసలు పుట్టినప్పుడే చంపేసి అయిపోతుండే ఏదో ఒక రకంగా అని చాలా బాధ అనిపించింది. నేను ఏడ్చిన సార్ అని ఆల్రెడీ ఆ లాస్ట్ బయటకు వెళ్ళాం కడిగింది, అన్నయ్య ఏమైంది అన్నయ్య అని. సార్ చెప్తున్నారు, నేను వేరే దగ్గర మాట్లాడతాను, ఇంకో 2-3 ఆప్షన్లు ఉన్నాయి చెప్తా అని చెప్పేసి పంపించింది సార్. నేను అంత బాధతో ఉంది. సరే సంతోషం సార్, రేవంత్ రెడ్డి గారు మనకు సీఎం అయి ఉండి ప్లస్ రజనీకి ఫస్ట్ సిగ్నేచర్ చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. రైట్ అరుణమ్మ, నువ్వు చెప్పమ్మా ఫైనల్గా. సార్ మాకంటూ ప్రత్యేకంగా కొంత పర్సెంటేజీలు ఇచ్చి ప్రతి డిపార్ట్మెంట్ ఉంటాయి కదా సార్, చాలా డిపార్ట్మెంట్, అందులో ఒక్కొక్కరికన్నా ఒక్కొక్క ఉద్యోగం ఇస్తే బాగుంటుంది. ఎవరి ఎడ్యుకేటెడ్కు తగినట్టుగా ఆ జాబ్ ఇవ్వాలి, అలా ఇస్తే బాగుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి గారిని అలా జాబ్ అట్లా ఇస్తే కనుక నా కన్నీళ్లతో తన పాదాలకు
చేస్తాడమ్మా, తప్పకుండా చేస్తాడు తల్లి. ఇవ్వాలి సార్ మళ్ళాంటి వాళ్ళందరికీ. మరుగుజ్జులమనే కాదు, మళ్ళాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. మినిమం ఒక 20,000 ఇచ్చినా బాగుంటుంది. తప్పకుండా సాయం చేస్తాడు తల్లి ఆయన, ఎందుకంటే ఆ నమ్మకం ఉంది చాలా మందికి, నీకు జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కూడా. కృష్ణన్న నువ్వు చెప్పన్నా. ప్రతి వికలాంగ హరిచేర్చి నోరు ఎండిపోయిందంటావా? చెప్పి చెప్పి ఎన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నా నీ వాయిస్. సంతోషే కనపట్టాలి. అన్ని ప్రభుత్వాలు మోసం చేస్తూనే ఉన్నాయి, అయితే ఎంతో కొంత ఉత్సాహం కనిపిస్తుంది ఈసారి, నీలో నమ్మకం కనిపిస్తుంది. ఈసారి రేవంత్ రెడ్డి గారు చేస్తారని మాకు చాలా ఉంది సార్. కానీ వికలాంగులందరికీ, స్టడీ చేసిన వాళ్ళందరికీ ఏదో చిన్న ఉపాధి కల్పిస్తే చాలండి. ఎందుకంటే పార్కింగ్లు కానీ, సెక్రటరీలు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎక్కడైనా ఆఫీసులు కానీ ఏదైనా సరే చిన్నది వాళ్ళు ఏది చేస్తుంటే అది చేస్తే చాలు. నార్మల్ పీపుల్ కంటే మాకు గవర్నమెంట్ జాబ్లే రావాలనేది ఏం లేదు. రైట్, కాంట్రాక్ట్ బేసిక్లు అయినా సరే మాకు ఇచ్చేయండి, మేము చేస్తాం, చేసి చూపిస్తాం. అందరిలాగా మేము కూడా చేస్తాం, ఇస్తాం. ఒక లంచం అనేది తీసుకోము, అది ఉంటుంది. ఎందుకంటే వికలాంగులు మళ్ళా లంచాలు తీసుకొని మేము ఉంటే బాగుండదు. నిజాయితీగా పనిచేస్తాం సార్, సమాజంలో నిజాయితీ పనిచేస్తాం. ప్రజలు మమ్మల్ని గుర్తించుకోకుండా మేమన్నా వాళ్ళకి గుర్తు చేసేటట్టు మేము చేస్తాం. వాళ్ళు పలానా వికలాంగుడు ఒక అబ్బాయి చేశాడు, ఒక ఆఫీస్ పోతే ఒక నార్మల్ పర్సన్ చేయకుండా ఒక వికలాంగుడు చేశాడు అన్నట్టు గుర్తు తెచ్చుకుంటాము. సమాజంలో మాకు అది కాదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణన్న, అరుణమ్మ అండ్ సైదుల్. థ్యాంక్ యూ. మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ నేను చెప్పినట్టుగా ఒక్కసారి సచివాలయం తలుపులు తట్టండి, ఎందుకంటే మనం ప్రయత్నం చేయకుండా ఎవరిని నిందించకూడదు కదా. ఒకసారి మీరందరూ కూడా స్నేహితులంతా కలవండి, ఒకసారి రేవంత్ సార్ దృష్టిలో పడేటట్టు చూడండి. ఆ తర్వాత మళ్ళీ మనం ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.